నమస్కారం అండి. ఈరోజు మీరు వినబోవు కథ చంద్రశేఖర్ ఆజాద్ గారు రచించినటువంటి ప్రతిరూపాలు. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కథను లైక్ చేయండి. ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కాకుండా ఉంది, బాధగానూ ఉంది. 45 సంవత్సరాల వైవాహిక జీవితం హరినారాయణ శాంతమ్మలది. వారికి 2 అబ్బాయిలు. పెద్దవాడికి మొదట ఓ అమ్మాయి, 8 సంవత్సరాల తర్వాత ఇటీవల ఓ అబ్బాయి పుట్టాడు. రెండో అబ్బాయికి ఓ అమ్మాయి. దాని అల్లరికి భయపడిపోయి ఇంకొకరిని కనటం ఇష్టం లేక ఆపరేషన్ చేయించుకున్నారు. హరి 5-6 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాడు. అంతకుముందు ఉద్యోగ జీవితానికే పరిమితమయ్యాడు. జీవితాన్ని, పుస్తకాలను బాగా చదివాడు. ఇప్పుడైనా ఆ అనుభవంతో తన పరిధిలో ఉన్న జనాలకు మేలు కలిగే పనులు చేయాలనుకుంటున్నాడు. వారి బంధువులు శాంతను అడుగుతుంటారు, ఇన్ని సంవత్సరాలు ఇంత ఆప్యాయంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆ రహస్యం మాకు చెప్పకూడదు అని. అడిగితే మీ అందరూ తగాదాలు పడి విడిపోయినట్లు మాట్లాడతారు అనేది. కనీసం ఒక్కసారన్నా మీరు పోట్లాడుకున్నారా? అబ్బే, మేం మనుషులం కాదు అని నవ్వేసి, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, మనం నిమిత్త మాత్రులం అనేది. ఇది శాంత సమాధానం. హరినారాయణ శాంతలది దండలతోనే పూర్తయిపోయిన పెళ్ళి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అలాగే కూడా నిరాడంబరంగా చేశారు. కనీసం షష్ఠి పూర్తయినా చేసుకోండి, మా అందరినీ పిలవండి, బట్టలు పెట్టండి, మేం మీకు కానుకలు ఇస్తాం అని దగ్గర బంధువులు ఆట పట్టించేవారు. అలాంటి సందర్భం వస్తుంది. మా పెద్ద మనవరాలు స్వాతి పెళ్ళి ఘనంగా చేస్తాం, అప్పుడే అన్నీ అంటుంది శాంత. అంతకాలం బతకమంటావు, ఏమైనా మా క్షేమం కోరతావే శాంత అని వాళ్ళు అంటే, 15 సంవత్సరాలు ఎంతలో తిరిగి వస్తాయి, అప్పటిదాకా అందరం ఉంటాం అని సమాధానమిచ్చేది శాంత. ఈ విషయాలన్నీ హరికి చెప్పేది. మనం ఎన్నో పెళ్ళిళ్ళకు వెళ్ళాం, చాలా చోట్ల ఇతర సందర్భాలకు వెళ్ళి హాజరయ్యాం. వాళ్ళు అలా అడగటంలో తప్పు లేదులే, చూద్దాం అనేవాడు హరి. ఆ తరువాత శాంత ఆ విషయం మరచిపోయింది. హరికి కొందరు ముఖ్యమైన స్నేహితులున్నారు. వారి మాటల మధ్యలో ఈనాటి కుటుంబాల గురించి చర్చ నడిచింది. ఈ కాలం పిల్లలు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారో తెలియదు. ఇప్పుడన్నీ విడాకుల కేసులే. పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయి అనుకుంటున్నప్పుడు హరి పెళ్లి జరిగి 45 సంవత్సరాలు పూర్తవుతున్నాయని తెలిసింది. ఈసారి మాత్రం నీ పెళ్లి రోజు జరుపుకోవాలిరా. ఈ సమాజానికి మీరే రోల్ మోడల్స్ కావాలి. నిన్నేదో లక్షలు ఖర్చు పెట్టమనటం లేదు. అంతగా అయితే టీ పార్టీ లాంటిదివ్వు, అందరం కలుసుకుందాం, మీ బంధువులు వస్తారు, నువ్వు, మీ ఆవిడ, 4 పెద్దలతో ఈ సందర్భంగా 4 మాటలు మాట్లాడిద్దాం అని ప్రపోజల్ పెట్టారు. హరి చిన్నగా నవ్వాడు తప్ప సరే అనలేదు. ఆ రోజు రాత్రి శాంతతో మాట్లాడాడు. ఇప్పటి వరకు పుట్టినరోజులు కూడా జరుపుకోలేదు. నా పుట్టినరోజు ఎప్పుడో కూడా ఎవరికీ తెలియదు. అందుకని ఈసారి మన పెళ్లి రోజు, నా పుట్టినరోజు జరుపుకుందామా అని అడిగాడు. అదేంటి అలా అంటారు? మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అంది శాంత అనుకోగా. హరి పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకే నెలలో 10 రోజుల తేడాతో వస్తాయి. అందుకు ఇంకా 4 రోజులు సమయం ఉంది. నా పుట్టినరోజుకు ఈసారి మన కుటుంబం అంతా ఎక్కడికన్నా వెళ్దాం. ఇంతవరకు మనం అందరం కలిసి బయటకు వెళ్ళలేదు. పెళ్లి రోజున మాత్రం బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిస్తే బాగుంటుంది అన్నాడు హరి. అలాగే చేద్దాం అంది శాంత. హరినారాయణ మనసులోని మాట అందరికీ తెలిసిపోయింది. ముందు ఆయన పుట్టినరోజు నాడు అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి అని చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళ 45వ పెళ్లి రోజు ఎలా చేస్తే బాగుంటుంది అని కొడుకులు, కోడళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో శాంత, మీ తాతగారికి కాఫీ కావాలేమో అడుగు, భోజనం చేస్తానంటే డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళు అనటంతో పెద్ద మనవరాలు స్వాతికి చిత్రంగా అనిపించింది. అనుమానం వచ్చింది. ఇప్పటి వరకు అలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు శాంత. తను జ్వరంతో పడుకున్నా ఓపిక చేసుకుని హరి వద్దంటున్నా వినకుండా తనే భోజనం వడ్డిస్తుంది. హరి కోప్పడితే కొద్దిగా నీరసం తప్ప నాకేంటి, నేను బాగానే ఉన్నాను అనేది.
స్వాతి తాతగారి దగ్గరకు వచ్చి, మీరు నాయనమ్మ మాట్లాడుకోవటం లేదా అని అడిగింది. మీ నాయనమ్మనే అడగకపోయావా అన్నాడు హరి. అడిగాను. ఎందుకు మాట్లాడుకోం అంది. ఆయన మాట్లాడలేదు. కొద్దిసేపు చూసి స్వాతి వెళ్ళిపోయింది. హరినారాయణ పెద్ద కొడుకు వినయ్ నాన్న దగ్గరకు వచ్చాడు. మీ పుట్టినరోజుకి బట్టలు తీసుకుందాం, మీరు వస్తే షాపింగ్కి వెళ్దాం అన్నాడు. అలాంటివేం పెట్టుకోవద్దు, నాకున్న బట్టలు చాలు. అది కాదు నాన్న అంటూ ఏదో చెప్పబోయాడు. నేను పుట్టినరోజు జరుపుకోవటం లేదురా అని హరి అనగానే కొడుకు నిర్ఘాంతపోయాడు. అదేంటి, ఆ రోజు అందరం కలిసి బయటికి వెళ్దాం అని మీరు చెప్పారని అమ్మ చెప్పింది. అందరం అదే ప్లానింగ్లో ఉన్నాం మరి అన్నాడు. నాకు ఇష్టం లేదు. పుట్టినరోజు నాడు నేను ఊర్లో ఉంటానో లేదో కూడా నాకు తెలియదు అన్నాడు హరి. కొద్ది క్షణాల తర్వాత, పుట్టినరోజేనా, పెళ్లిరోజు కూడా చేసుకోరా, అలాంటివేం చేసుకోవాలని లేదు అన్నాడు హరి. వినయ్కి ఇంకేం మాట్లాడాలో తెలియక తల్లి శాంత దగ్గరకు వెళ్ళాడు. అసలేం జరిగిందమ్మా, నాన్న పుట్టినరోజు పెళ్లిరోజు కూడా చేసుకోను వద్దు అంటున్నారు, మరి నువ్వేమో చేసుకుందాం అని నాన్నే అన్నారని చెప్పావు. ఇంతలోనే ఏమైంది ఆయనకి అని అడిగాడు. శాంత మాట్లాడలేదు. ఏంటమ్మా, ఎవ్వరూ మాట్లాడకపోతే మాకెలా తెలుస్తుంది అని రెట్టించి ప్రశ్నించాడు. అయినా గాని ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఈ విషయమంతా తన భార్యకు చెప్పి ఏం జరిగి ఉంటుందంటావు అని ఆలోచించాడు వినయ్. ఇన్ని సంవత్సరాల దాంపత్యంలో అమ్మా నాన్న ఎప్పుడూ తగాదా పడలేదని నేను అనను, కానీ అవేవి పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న విషయాలు 2-3 రోజుల్లో పరిష్కారమయ్యేవే. మరి ఇదేంటో అర్థం కావటం లేదు అన్నాడు భార్యతో. అత్తయ్య మమ్మల్ని ఏ రోజు ఒక్క మాట కూడా అనదు. ఇప్పుడేంటో నాకు కంగారుగా ఉంది అంది పెద్ద కోడలు. నేను వివేక్తో మాట్లాడతాను అన్నాడు వినయ్. ఆ రాత్రి పుస్తకం చదువుకుంటున్నాడు హరి. శాంత ఒక్కర్తే ఉంది. భర్తకి మజ్జిగ గ్లాసు తీసుకెళ్ళి ఇచ్చి, మీ పుట్టినరోజుకి బట్టలు టైలర్ దగ్గర కుట్టించుకుంటారా లేక రెడీమేడ్వి తీసుకుంటారా అని అడిగింది. చూద్దాంలే, ఇంకా సమయం ఉందిగా. కుట్టివ్వాలంటే టైలర్కి టైం పడుతుంది కదా, వెంటనే కుట్టివ్వరు. ఎక్కువ రోజులు లేవు కదా. ముందు నువ్వు చీర తీసుకో, డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. ఎంతలో తీసుకోమంటారు అని నన్ను అడగొద్దు. ముందు కార్యక్రమాల సంగతి చూడు. ఇంతకీ పుట్టినరోజు ఏ వారం వచ్చింది? మంగళవారం. మంగళవారమా? తల ఊపింది. మన పెళ్లి రోజు? అనుమానంగా అడిగాడు. గురువారం. హరినారాయణ మాట్లాడలేదు. రెండూ మంచి రోజులే కదండి అంది శాంత. నేను మంచి చెడ్డల గురించి మాట్లాడటం లేదు, నాకు అన్నీ మంచి రోజులే అన్నాడు గంభీరంగా. మరి ఇంకేంటండి మీ సమస్య అడిగింది ముఖం చిన్నబుచ్చుకొని. సమస్య నాది కాదు. ఆ రోజుల్లో నువ్వు ఉపవాసం ఉంటావు కదా. మీరెవరూ నా కోసం ఉపవాసం ఉండనవసరం లేదు. ముఖ్యమైన సందర్భాలు అనుకున్నప్పుడు నువ్వు భోజనం చేయకుండా మేమందరం భోజనం చేయటం ఏం బాగుంటుంది? పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడతారు, బంధువులు స్నేహితులు కూడా. నువ్వు ఆ 2 రోజుల్లోనూ ఏమీ తినవు కదా. 2 ముక్కలు తింటే అయిపోతుందా? ఎప్పుడూ తినేవేగా. అయినా నేను వెజ్ వంటకాలు తింటాను. 2 ముక్కలు అనకు సింపుల్గా. నీకు నీ వంటకాలు ఎంత ఇష్టమో ఎదుటివారికి అలానే ఇష్టాలుంటాయి. నేను కాదనటం లేదు, నువ్వు కాదనవు. మనం అతిథులను పిలిచిన తర్వాత మేము అది తినం ఇది తినం అనటం బాగుంటుందా? వచ్చిన వారందరూ నాన్ వెజ్ తింటారా? అది వాళ్ళ ఇష్టం. మనం ఉపవాసం ఉంటూ మన ఇంట్లో ఫంక్షన్కి తయారు చేసిన వంటకాలు మనం ముట్టుకోకపోవటం నాకు నచ్చదు. ఇన్ని సంవత్సరాల నుండి ఉపవాసాలు చేస్తున్నాను. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అందుకు ఆ దేవుడి దయ ఉండబట్టే అని తెలుసుకోండి అంది శాంత. అలాగా, మీరు నమ్మకపోవచ్చు. మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి అంది. మంచిది, ఇంకా నయం, బయట వారికి చెప్పుకోలేదు. నేను పుట్టినరోజు పెళ్లిరోజు రెండూ చేసుకోవటం లేదు. ఇంత చిన్న విషయానికే అంత పట్టుదలకు పోవాలా? నీకు చిన్న విషయమే కానీ నాకు కాదు. ఇంకా చర్చ అనవసరం. అయినా నాకు ఇప్పుడు ఇలాంటి ఆలోచన రావటం ఏంటి చెప్పు. ఎప్పట్లానే ఉందాం అని పుస్తకం అందుకున్నాడు హరి. నేనేం చేసినా మన కుటుంబం కోసమే చేస్తున్నాను. ఇంకా మాటలు అనవసరం. మీకోసం ఈ 2 రోజులు నా అలవాటుని పక్కన పెడతానులేండి అంటావనుకున్నాను.
పెళ్ళి ఇద్దరి మధ్య జరుగుతుంది. ఒకరి కోసం ఇంకొకరు బతకటంలో ఆనందం ఉంటుంది. ఇంక వదిలేయ్ అన్నాడు సీరియస్గా. శాంత ముఖం మ్లానమైపోయింది. అంతకంటే ఎక్కువ మాట్లాడితే అతనికి కోపం వస్తుందని తెలుసు. అయినా ఇలాంటి వాటిని ఎక్కువసేపు పట్టించుకోడు. అది శాంత అనుభవం. మరునాడు ఉదయం నిద్రలేవగానే హరి వేసుకోవలసిన మందు బిళ్ళలు చేతికి ఇవ్వబోయింది శాంత. నీ డైరెక్షన్ నాకు అవసరం లేదు అని బయటకు వెళ్ళిపోయాడు. బయట టిఫిన్ చేశాడేమో తెలీదు. 12 గంటలకి వచ్చాడు. ముఖం సీరియస్గా ఉంది. అతడిని మాట్లాడించాలంటే భయంగా ఉంది. తను అడిగితే భోజనం కూడా చేయడు. అందుకే పని కల్పించుకొని, మావయ్య భోజనం సంగతి చూడు, నేను మా అక్క దగ్గరకు వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయింది. ఆ రాత్రి స్వాతితో భోజనం పంపించింది. ఈ విషయం మెల్లగా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. 4 రోజుల్లో మళ్ళీ వాళ్ళే మాట్లాడుకుంటారులే అనుకున్నారు. మొత్తం మీద విషయం తెలిసాక ఇది నాన్ వెజ్ సమస్య, దేవుడి సమస్య అనేది వినయ్కి అర్థం కాలేదు. హరినారాయణకి భగవంతుడికి చెందిన ఏ క్రతువులు నచ్చవు. అతను పూజలు చేయడు, దేవాలయాలకు వెళ్ళడు. కానీ శాంత ఇంట్లో ఓ మూల చిన్న పూజామందిరం కట్టించుకుంది. స్నానం చేశాక అక్కడ దీపారాధన చేసుకుంటుంది. పిల్లలకి భక్తి ఉందా అంటే చెప్పటం కష్టం. పండగలప్పుడు పూజలు చేస్తారు. రోజువారీ జీవితంలో దేవుడి విషయం పట్టించుకోరు. కోడళ్ళు అంతే, ఎవరి పనుల్లో వారుంటారు. దైవం అనేది వారి జీవితంలో చిన్న భాగం. అందుకే వినయ్ తమ్ముడితో మాట్లాడాడు. అమ్మని ఈసారికి రాజీ పడమని అడుగుదామంటే ఈ మాత్రం స్వేచ్ఛ కూడా నాకు లేదా అంటుందేమో. ఇన్ని సంవత్సరాలుగా తమ కోసం కష్టపడింది అమ్మ. ఇప్పుడు తమ పిల్లల కోసం కష్టపడుతోంది. అది వారికి తెలుసు. సాధారణంగా శాంత ఎవరితోనూ వాదన పెట్టుకోదు. ఓసారి చెప్పి చూస్తుంది, తరువాత వారి అనుభవానికే వదిలేస్తుంది. అలాంటిది తన కారణాలు తనకుంటాయి. నేను నాన్నతో మాట్లాడి చూస్తాను అన్నాడు వివేక్. తండ్రి కొడుకులిద్దరూ ఓ పార్కులో కూర్చున్నారు. హరి చెప్పేది వివేక్ వింటున్నాడు. మీ అమ్మ నా జీవితంలోకి రాకముందు ఇంత భక్తురాలని తెలియదు. నాకు మొదటి నుండి దేవుడి మీద నమ్మకం లేదు. అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. జనం కోసం పని చేయాలనుకున్నాను. మీ తాత మా చిన్నప్పుడు చనిపోయారు. మా అమ్మ మమ్మల్ని ఎలా కష్టపడి పెంచిందో నాకు తెలుసు. మా అమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను అన్నాడు. వివేక్కి ఇది కొత్త విషయం. మీ అమ్మ అప్పట్లో ఉపవాసం చేసేదనే విషయం నాకు గుర్తులేదు. తర్వాత మొదలుపెట్టింది. అది వారానికి ఒకరోజు, సోమవారం అనుకుంటా. ఇప్పుడు మంగళవారం, గురువారం, శనివారం, మిగతా రోజులు ఏం పాపం చేసుకున్నాయో మరి. ఈ దేశంలో 3 పూట్ల 5 వేళ్ళు నోటిలోకి పోవాలని జనం దేవుడికి పూజలు చేస్తారు. మీకు తెలియనిదేముంది నాన్న, దేవుడిని పూజించటంలో ఉపవాసం ఒక పద్ధతి అన్నాడు వివేక్ తండ్రి మాటలకు అడ్డుపడుతూ. సరే, ఈ దేశంలో కొన్ని లక్షల మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. వారందరికీ పవిత్రమైన రోజు ఉపవాసం చేయాలంటే ఎన్ని రోజులు కొత్తగా కావాలంటావు? ఇక్కడ విషయం అది కాదు. నేను ఏ రోజు ఆమె మీద నా భావాలు రుద్దలేదు. ఈ పని చేయొద్దు, ఆ పని చేయవద్దు అనలేదు. మీరు పుట్టారు, వారందరికీ ఏదో ఒకటి చేశాక నువ్వు అనుకున్నది చెయ్యి అంది మా అమ్మ. మేం చిన్నప్పుడు దరిద్రంతో యుద్ధం చేశాం. అందుకే మీకు కనీస జీవితం ఇవ్వటం కోసం నేను రాజీ పడ్డాను. హరినారాయణ ఇప్పటి వరకు ఇంతగా మాట్లాడిందే లేదు. ఆయనలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటిదాకా మతాలు కొట్టుకు చస్తున్నాయి, జనాన్ని చంపుతున్నారు. ఇప్పుడు వాడు దేవుడు కాదు, వీడు దేవుడు కాదు అని ఒకే మతంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు అని ఆగి వివేక్ వైపు చూశాడు హరినారాయణ. మన కుటుంబం కోసం మేమిద్దరమే కష్టపడలేదు, మీ అందరూ సహకరించారు. మన కుటుంబం ఇలా ఉండటానికి కారణం ఆ దేవుడంట. ఈ దేశంలో సగం మంది బతుకులు ఇలా తగలడటానికి కూడా ఆ దేవుడే కారణమా? నాన్న, ఇంత పెద్ద విషయాలు ఇప్పుడు మనం చర్చించడం అవసరమా? వివేక్ అన్నాడు సమన్వయం. అందుకే నేను పుట్టినరోజు, పెళ్లిరోజు రెండూ వద్దంటున్నాను. మీరెందుకు నన్ను వదలటం లేదు అడిగాడు హరినారాయణ సూటిగా. వివేక్ మాట్లాడలేకపోయాడు. మనుషులు రాజీ పడరా? నా జీవితంలో 2 రోజులు నా కోసం మీ అమ్మ ఉపవాసం మానదు అంటే ఆమె ఇంక నన్ను ఏం గౌరవించినట్టు? బయటవారు మా దాంపత్యం గొప్పదనుకుంటారు. ఇదంట్రా గొప్పతనం?
ఎవరు ఎవరితోనూ ఏ గొడవలు పెట్టుకోకపోతే అందరూ బయటి వారికి బాగానే కనిపిస్తారు. వివేక్ నిట్టూర్చాడు. అయినా గుడి, బడి, పండుగలు, ముహూర్తాలు, పెళ్ళిళ్ళు ఏవి ప్రకారం జరుగుతున్నాయి? అసలు శాస్త్రం ఎవరు తయారు చేశారు? ఇన్ని వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయి? అమ్మ లాంటి వాళ్ళకి ఇవి పెద్ద విషయాలు నాన్న, అంత త్వరగా అర్థం కావు అన్నాడు వివేక్. అందుకే ఇప్పటికైనా ఓ ఆలోచన రావాలి. అన్ని చోట్ల అందరూ రాజీ పడుతున్నారు. అన్నీ ఓ తంతులా చేస్తున్నారు. మీ అమ్మని ఆ 3 రోజులే కాదు, పూర్తిగా నాన్ వెజ్ మానేయమను. ఈ ద్వంద్వ వైఖరి వద్దు. నాన్న, అమ్మ మీరు చెప్పినట్టే చేస్తుందిలేండి. అమ్మకు మేము నచ్చ చెప్పుకుంటామన్నాడు వివేక్. వద్దు, అదేదో తన వైపు నుంచి రావాలి. ఈ రోజున ఇంత పెద్ద విషయాల గురించి కాదు, చిన్న చిన్న విషయాల గురించే కాపురాలు కూలిపోతున్నాయి. పుట్టినరోజు, పెళ్లి రోజు మన వ్యక్తిగతం, అంత గొప్పవి కావు. ఓ దశలో నేను మీ అమ్మతో కలిసి బతకాలా అని కూడా అనుకున్నాను. నాన్నా అన్నాడు తండ్రి మాటలకు కంపించిపోతూ వివేక్. హరినారాయణ మాట్లాడలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి నాన్న? మెల్లగా అన్నాడు. మా మిత్రులు ఏమన్నారో తెలుసా? ఈ కాలం పిల్లలకు మీ దాంపత్యమే ఆదర్శం అని చెప్పారు. మీ అమ్మను నేను మార్చలేను, నన్ను మీ అమ్మ మార్చలేదు. తను నా జీవితంలోకి వచ్చింది. అప్పుడు ఇవేం మాట్లాడుకోలేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి బతికాం అని ఆగాడు హరినారాయణ. ఉత్కంఠతో తండ్రి వైపే చూస్తున్నాడు వివేక్. ఇప్పటిదాకా నాకు ఇదో సమస్య, ఇప్పుడు కాదు. నా దృష్టిలో బంధం గొప్పది, కుటుంబం గొప్పది. ఈ బంధాలన్నింటినీ తెంచే అవకాశం ఇవ్వను. దేవుడు అనే భావన మా బంధాన్ని విడగొట్టేంత గొప్పది కాదు. మళ్ళీ చెబుతున్నాను, దైవభావం వ్యక్తిగతం. మనం ఎప్పటిలానే ఉందాం అన్నాడు హరినారాయణ. కథ సమాప్తం. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.